హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రేష్మా క్రేజీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మా బంటి మీద ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడైతే బంటిని పిలుస్తాను. బయట మాత్రం ఫుల్గా రెయిన్ పడుతుంది. బంటి వచ్చాక ఏం చేస్తున్నాం వీడియో తీసి చూపిస్తాను. బంటి అయితే లోపల ఉన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము బంటిని బయటికి పిలుస్తున్నాం. మా శివ వీడియో తీస్తుంది. గుడ్డును వాటర్ కలిపి ఇప్పుడు బంటి మీద అయితే ప్రాంక్ చేయబోతున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇక్కడ చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. కాదు, ఈ రంగు పోదంటే 3 రోజుల దాకా. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. అందరినీ తెలిపేస్తా. హ్యాపీ బర్త్డే టు యు. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. బంటికి ప్రాంక్ చేసాం కదండి. అయితే వాటర్ గుడ్డు అవన్నీ కొట్టేసరికి పిచ్చి వచ్చేసింది. ఏం చేయాలో తెలియక పాపమో రోడ్డు మీద తిరుగుతున్నాడు. బంటిని చూపిస్తాను. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిప్రాయం. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? సంపేని అనకలేనన్నా. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అనకనక ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా, అరే ఏంట్రా కొట్టలేవేంటండి? కొట్టలేవా? డాన్స్ నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఏ చూపా బండి మోహన్ గది. జదీష్ ద ఫ్రాంక్ వీడియో ఎలా ఉంది మా ఫ్రాంక్? గాయ్స్, వీడియో అయితే క్రేజీగా వచ్చింది. బండికి ఇంకా కోపం తగ్గలేదు. ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పరా? బాయ్ గాయ్స్. సబ్స్క్రైబ్. బాయ్ చెప్పు. బాయ్.